అలా మనం కోరుకోకపోయినా మనకు శ్రేయస్సునే కలిగిస్తారు సద్గురు సాయిబాబా. అలా ఇప్పుడు కూడా శ్యామాని బలవంతంగా వణికి పంపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్యామ వణికి రావడం జరిగింది తన మొక్కులు తీర్చుకునేందుకు. సప్తశృంగి దేవత పూజారి అయిన కాకాజీ వైద్యుని వెతుక్కుంటూ అతడి ఇంటికి రావడం జరిగింది. అలా ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరు ఆనందంగా కౌగిలించుకున్నారు. చాలా ప్రేమగా బాబాగారి కబుర్లు చెప్పుకున్నారు. శ్యామ మొక్కులు తీరిపోయాయి. ఇద్దరు కలిసి షిరిడీకి బయలుదేరారు. షిరిడీకి వచ్చారు. ఒక్కసారిగా బాబాగారి దర్శనం అయింది కాకాజీ వైద్యకి. అంటే ఎవరి కోసమైతే తన ఆరాధ్య దేవత సప్తశృంగి దేవత దృష్టాంతం ఇచ్చిందో అటువంటి బాబాగారి దర్శనానికి ఇప్పుడు కాకాజీ వైద్య వచ్చి ఉన్నాడు. బాబాగారి దర్శనంతో అతడి మనసు సుప్రసన్నమైంది. ఒక్కసారిగా అశాంతితో అలమటించిపోతూ ఉన్న అతని మనసు ప్రశాంతతను పొందింది. అతడి చిత్తవృత్తి ఒక్కసారిగా మారిపోయింది. అలౌకికమైన సుఖాన్ని అతడు అనుభూతి చెందాడు. అతడు తనలో తానును ప్రశ్నించుకుంటూ ఉన్నాడు, ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని. కారణం ఏంటి అంటే ప్రవచనాలు లేవు, ప్రశ్నలు సమాధానాలు లేవు, ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతోనే అతడి చిత్తవృత్తి మారిపోయింది. కేవలం దర్శనంతోనే నా చిత్తవృత్తి మారిపోయింది. నా మనసు ఎంతో ప్రశాంతతను పొందింది. ఇటువంటి అలౌకికమైన సుఖాన్ని నేను పొందాను. ఇది బాబాగారి దర్శన మహిమ అని నిశ్చయించుకున్నాడు కాకాజీ వైద్య. ఇదే మాట 2వ అధ్యాయం తెలిపింది. బాబాగారి దర్శనంతో చిత్తవృత్తి మారుతుంది, పూర్వకర్మలు నశిస్తాయి, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది అని. అలా 2వ అధ్యాయంలో చెప్పినటువంటి థియరీకి ప్రాక్టికల్గా ఇక్కడ కాకాజీ వైద్య వృత్తాంతం మనకు దర్శనమిస్తూ ఉంది. అటువంటిది బాబాగారి ప్రత్యేకమైనటువంటి దర్శనం. వారి దర్శనంతో ఏ నేపథ్యంలో ఎటువంటి మానసిక స్థితిలో వారి దర్శనానికి వచ్చినా ఖచ్చితంగా వారి చిత్తవృత్తి మారి తీరవలసిందే. అదృష్టం ఏంటంటే షిరిడీకి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరు వెళ్ళినా సరే వారు ఏదైతే పోగొట్టుకున్నారో దానిని తిరిగి పొంది తీరుతారండి. అందుకే ఎన్నో ఏళ్లుగా లేని మానసిక శాంతిని షిరిడీలో పొందారు కాకాజీ వైద్య. సప్తశృంగి దేవత బాబాగారి ద్వారా అతడికి మానసిక శాంతిని ప్రసాదింపచేశారు. అందుకనే కలియుగంలో దేవీ దేవతల కర్తవ్యాన్ని సద్గురువులు నిర్వర్తిస్తూ ఉంటారు. దేవీ దేవతలు వేరు కాదు, సద్గురు వేరు కాదు, వారు వీరు ఒక్కరే, ఉన్న భగవంతుడు ఒక్కరే, సబ్కా మాలిక్ ఏకని ఎవరమైతే విశ్వసించి గురువును ఆశ్రయిస్తామో, గురు కృపను మనం పొందగలమో అటువంటి వాళ్ళు సాధించుకోలేనిది ఏది ఉండదండి. అందుకే గురు మార్గంలో గురు కృపాహి కేవలం అంటారు. ఇక్కడ కాకాజీ వైద్య బాబాగారి సన్నిధిలో 12 రోజులు ఉన్నారు. ఎంతో ఆనందంతో సుస్థిరమైన మనసుతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా కాకాజీ వైద్య మానసిక ప్రశాంతతను షిరిడీలో బాబాగారి సన్నిధిలో పొందడం జరిగింది. సంతానం కావాలన్నా షిరిడియే, ఆరోగ్యం కావాలన్నా షిరిడియే, ఎటువంటి జీవన భృతి ఏర్పడాలన్నా షిరిడియే. ఇలా ఎవరికి ఏది కావాలంటే దానిని ప్రసాదించేది షిరిడియే, సద్గురు సాయిబాబాయే. ఇలా బాబాగారు తమ వారు ఎక్కడున్నా తమ వద్దకు రప్పించుకుంటారు. వారికి ఏదైతే అవసరమో దానిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. రహతా అనే ఊరిలో కుశాల్ చంద్ అనే భక్తుడు ఉన్నాడు. అతడిని బాబాగారు ప్రత్యేకంగా రప్పించుకుంటారు. చిన్న కథ, కానీ ఈ కథ ద్వారా బాబాగారు స్వప్నంలో ఇచ్చే ఆజ్ఞ వేరు కాదు, వారి నిజమైన ఆజ్ఞ వేరు కాదు అని తెలుస్తుంది. అలాగే బాబాగారి స్వప్న దర్శనం వేరు కాదు, వారి నిజ దర్శనం వేరు కాదు అని తెలుస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ గారు షిరిడీలో ఉండగా ఒకరోజు మధ్యాహ్నం బాబాగారు చెప్పారు, కాకా రఫ్తాకు వెళ్ళు, కుశాల్ చంద్ వద్దకు వెళ్ళు, బాబా నిన్ను చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు, నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారని అతడిని నీ వెంట పెట్టుకుని తీసుకుని రా వెళ్ళు అన్నారు. బాబాగారు ఆజ్ఞ పొందారు. టాంగాలో రహతాకు వచ్చారు దీక్షిత్ గారు. రహతాలో అతనికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. కుశాల్ చంద్ను కలవగానే అతను చెప్తున్నాడు, కాకా గారు ఈరోజు మధ్యాహ్నం కాస్త నేను కునుకు తీగానే స్వప్నంలో బాబాగారి దర్శనమైందండి, వెంటనే బయలుదేరి షిరిడికి రా అని వారు ఆజ్ఞాపించారు అని అన్నాడు. చూడండి, కాకాసాహెబ్ దీక్షిత్కి చెప్పింది బాబా అదే, వెళ్ళి కుశాల్ చంద్ను తీసుకురా అన్నారు. ఇక్కడ కుశాల్ చంద్కి దర్శనం ఇచ్చి నువ్వు షిరిడికి రా అన్నారు. అంటే దీక్షిత్ గారికి బాబా గారు చెప్పిన ప్రత్యక్షాజ్ఞ వేరు కాదండి, కుశాల్ చంద్కి
స్వప్నంలో చెప్పిన ఆజ్ఞ వేరు కాదు. కాబట్టే బాబాగారి స్వప్నమైన బాబాగారి నిజ దర్శనమైన రెండు ఒకటేను. సరే, దీక్షిత్ గారు చెప్పారు, అయ్యా బాబాగారు తీసుకురమ్మన్నారు, వెళ్దాం రా అంటున్నారు. దానికి కుశాల్ చంద్ చెప్తూ ఉన్నాడు, నాకు షిరిడికి రావాలని ఉందండి, టాంగా ఉంది కానీ గుర్రాలు లేవు అన్న సంగతిని బాబాగారికి తెలియచేయమని మా అబ్బాయిని ఇప్పుడే పంపాను షిరిడికి, వాడు అలా వెళ్తున్నాడు, మీరు ఎలా వచ్చారండి అని చెప్తున్నాడు. దానికి కాక నవ్వుతూ, లేదు అందుకే కదా బాబాగారు నన్ను పంపింది, రండి వెళ్దాం షిరిడికి అని ఇద్దరు సంతోషంగా టాంగాలు ఎక్కి షిరిడికి వెళ్ళారు. బాబాగారి దర్శనాన్ని చేసుకున్నారు. అలా బాబాగారి సంకల్పం నెరవేరింది. కుశాల్ చంద్ షిరిడికి వచ్చి బాబాగారి దర్శనం చేసుకోవడం ద్వారా. గమనించండి, కుశాల్ చంద్ ధనికుడైన షిరిడికి దగ్గరలోనే ఉన్న తనకై తాను షిరిడికి పోలేకపోయాడు, బాబాగారి ఆజ్ఞతోనే పోవడం సాధ్యమైంది. కాబట్టే షిరిడికి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనకై మనం వెళ్ళలేం. బాబాగారి అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వస్తేనే వారికి మనం గుర్తుకు వస్తాం. అప్పుడు మాత్రమే వారి అనుమతితో షిరిడికి వెళ్ళగలం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇది సత్యం. ఇలా బాబాగారు కుశాల్ చంద్కి తమ దర్శనాన్ని ప్రసాదించారు ఆ రోజు. ఇంకో పర్యాయం రాములాల్ అనే వ్యక్తికి, పంజాబీ బ్రాహ్మడైన ఈయనకి స్వప్నంలో దర్శనమిచ్చారు బాబా. వారు సాయిబాబా అని కూడా అతనికి తెలియదు. దర్శనమిచ్చి నా దగ్గరికి రా అని ఆజ్ఞనిచ్చారు. అతడు మేల్కొన్నాడు. స్వప్నంలో ఒక మహానుభావుడు దర్శనమిచ్చాడు, తమ వద్దకు రమ్మంటున్నారు అని తెలుస్తూ ఉంది. కానీ వారు ఎవరు, ఎక్కడ ఉంటారో తెలియదు. ఎలా తెలుసుకోవాలి? దారి వెంబడి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే చూడండి బాబాగారి ప్రత్యేకమైన పద్ధతి. రా అని ఆజ్ఞాపించి పిలిపించుకున్న వారికి తమ వద్దకు రప్పించుకునే మార్గం తెలియదా? వెంటనే దారిలో పోతున్న రాములాల్కి దారి ప్రక్కన ఉన్న ఒక దుకాణం మీద చూపబడింది. ఆ దుకాణంలో ఒక చిత్రపటం ఉంది. పరీక్షగా చూశాడు. ఖచ్చితంగా తనకు దర్శనమిచ్చిన మహాత్ముని చిత్రపటమే అది. వెళ్ళి ఆ దుకాణదారుని అడిగాడు, అయ్యా ఈ ఫోటో ఎవరిదండి, ఎక్కడ ఉంటారు వీరు? అతను చెప్పాడు, వీరు సాయిబాబా షిరిడీలో ఉంటారు అని. వెంటనే రాములాల్ షిరిడీకి వచ్చారు. షిరిడీకి రావడం బాబాగారు దేహం వదిలిపెట్టేంత వరకు రాములాల్ షిరిడీలోనే ఉన్నారండి. ఎంత భాగ్యమో! సాక్షాత్తు భగవంతుడి సన్నిధిలో అంతకాలం ఉండగలిగాడు రాములాల్. ఏ రుణానుబంధం! తమకే తామే దర్శనమిచ్చారు, తమ వద్దకు పిలిపించుకున్నారు, అంతకాలం షిరిడీలోనే ఉంచుకున్నారు. షిరిడీలో ఉండగలగటం చిన్న విషయమా? కారణం ఏంటంటే షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. ఎవరికి ఏది కావాలన్నా, ఏది ప్రాప్తింప చేసుకోవాలనుకున్నా షిరిడీయే మార్గం. అందుకే 4వ అధ్యాయం చెప్పింది, షిరిడి సాధువులందరికీ కూడలి. ఒక అద్భుతమైనటువంటి ఓవి. ఇటువంటి ఓవిలు ఎన్నో ఉన్నాయి. అందుకే సచ్చరిత్ర చెప్తుంది, బాబాగారి అమోఘమైన అగాధమైన చరిత్రను వినడం ఒక మహోత్సవం. ఈ మహోత్సవం కొనసాగుతూ ఉంది మనకి ఈ కార్యక్రమం ద్వారా. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. మరింతగా మనం బాబాగారి గురించి తెలుసుకోవాలి. మన సమయాన్ని, మన శ్రమను వారికి మనం సమర్పించగలగాలి. మహోత్సవం ఎప్పుడు మన జీవితంలో ఒక భాగం కావాలి అని బాబాగారిని మనం కోరుకొని వారిని ప్రార్థిద్దాం. ఇక హేమడ్ పంత్ గారు బాబాగారికి చక్కటి ప్రార్థన చేస్తారు. ఇక్కడ బాబాగారి గురించి తెలియచేస్తూ, ఎవరి వద్దకు క్రోధం దరి చేరలేదో, ఎవరి వద్ద ద్వేషానికి తావు లేదో, ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడే నిజమైన సాధువు అని తెలుసుకోవాలి. సాధువులు, సత్పురుషులని, గురువులని ఎక్కడెక్కడో మనం వింటూ ఉంటాం. సహజంగా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఓవిల ద్వారా వారి అర్హతను మనం బేరీజు వేసుకునవచ్చు. ఏం చెప్తుంది ఈ ఓవి? ఎవరి వద్ద క్రోధం దరి చేరలేదో, ఎవరి వద్ద ద్వేషానికి తావు లేదో, ఎవరికి స్వార్థం అంటూ లేదో అతడే నిజమైన సాధువు, అతడే సత్పురుషుడు. అటువంటి వారినే ఆశ్రయించాలి. ఇటువంటి లక్షణాలన్నీ బాబాగారిలో ఉన్నాయి. కారణం వారు ఎప్పుడు నిష్కాములు, నిస్సంగులు, నిరహంకారులు. కాబట్టి అటువంటి బాబాగారిని ఆశ్రయించడానికి సచ్చరిత్ర శ్రవణం ఒక సునాయాసమైన సాధన. వారి అనుగ్రహాన్ని పొందేందుకు, వారితో కాస్త రుణానుబంధాన్ని ఏర్పరచుకునేందుకు సచ్చరిత్ర శ్రవణం మనకు ఎంతో దోహదకారి అవుతుంది. నిత్యం సచ్చరిత్రతో మనం సంబంధాన్ని ఏర్పరచుకుంటూ దాన్ని బలోపేతం చేసుకుంటూ వెళితే బాబాగారితో రుణానుబంధాన్ని మనం బలోపేతం చేసుకుంటూ ఉన్నట్టు. బాబాగారి విధానం ఏంటనంటే
తన వారు ఎక్కడున్నా తన వద్దకు పిలిపించుకుంటారు. వారి పారమార్థిక ప్రాపంచిక కోరికలను తీరుస్తూనే ఉంటారు. బాబాగారి కోరికలు తీరుస్తారు. బాబాగారు అవతరించిందే అందుకు. కాకుంటే బాబాగారిని ఆశ్రయిస్తే చాలు, మనకి ఏ కోరికలు అవసరమో ఏది ఎప్పుడు నెరవేర్చాలో నెరవేరుస్తారు. కానీ కోరికల కోసం మాత్రమే వారిని ఆశ్రయించకూడదు అన్నది సచ్చరిత్ర అంతర్లీనంగా మనకు తెలియజేస్తూ ఉంది. బాబాగారి గురించి మరొక మాట తెలియజేస్తున్నారు హేమంత్ పంత్ గారు. బాబాగారికి అందరి పట్ల ఉన్నది నిస్వార్థమైన ప్రేమ, ఎటువంటి స్వార్థము లేనటువంటి దృష్టి బాబాగారిది. అందరికీ శ్రేయస్సుని ప్రసాదించే దృష్టి. అందుకని బాబాగారి నిస్వార్థమైన ప్రేమను పొందేందుకు ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. బాబాగారి వద్ద ఎటువంటి తారతమ్యాలు, ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. ధర్మమైన విషయాలను తప్ప ఇతర విషయాలను చెప్పటంలో బాబాగారు ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయలేదు అంటారు హేమంత్ పంత్ గారు. అంటే బాబాగారి చెప్పిన ప్రతి మాట ధర్మానికి సంబంధించింది, మన జీవితానికి సంబంధించింది, శుభ్రమైన మార్గంలో ఎలా నడవాలో మనకు తెలియజేసే విషయాలు తప్ప ఇతర విషయాలు మాత్రం వారు ఎప్పుడు ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయలేదు అని చెప్తూ ఉంది సచ్చరిత్ర. అందుకే సచ్చరిత్ర చెప్పింది బాబాగారి ప్రతి మాటలోనూ ప్రతి అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంది. ఈ నిధిని పొందేందుకు మనం తాపత్రయపడాలి, సాధన చేయాలి, మనం బండు కట్టుకొని పోవాలి, గుణపాలు త్రవ్వుకొని పోవాలి. మనకెంత కావాలో వారి వద్ద మనం అంతా పొందవచ్చు. ఇటువంటి బాబాగారి ప్రేమను మనం పొందేందుకు సచరిత్ర శ్రవణం మనకు బాబాగారు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సునాయాసమైన సాధన. 30వ అధ్యాయం ఇంతటితో సమాప్తి. 31వ అధ్యాయంలో బాబాగారి దర్శనంతో వారు ఎంతమందికి ముక్తినిచ్చారు, సద్గతినిచ్చారు, మోక్షాన్ని ఇచ్చారు, ఆ వివరాలన్నీ ప్రేమగా దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.